హాయ్ గైస్, మొత్తానికైతే సండే షూట్ కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి ఎలిమినేషన్ అన్ఫేర్గా అయితే జరగలేదు, ఫేర్గా జరిగింది. 100% జెన్యున్గా జరిగింది. వాళ్ళు ఎవరంటే ఎలిమినేషన్ ఎవరు అయ్యారో క్లారిటీగా మాట్లాడదాం. అండ్ తనుజ వచ్చేసి తనకి ఎందుకు పవర్ యూజ్ చేయలేదు కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్యూఎక్స్9 ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఒక లైక్ అనేది ఇంపార్టెంట్ మామ. అసలు ఎలిమినేషన్ వచ్చేసి ఈ వీక్ ఎలిమినేషన్ మన దువ్వాడ మాధురి ఎలిమినేషన్ అవ్వడానికి కారణం చాలా అంటే చాలా బొచ్చుడు ఉన్నాయి. తను వచ్చేసి రూమ్లో వచ్చింది, అసలు బిగ్ బాస్ హౌస్ రావడానికే బ్యాడ్ రూమర్స్ వచ్చింది. అక్కడ రాగానే టార్గెట్తో మాట్లాడినట్టు అనిపించింది. శ్రీజకు వచ్చేసి మీ పేరు ఏంటని అడిగితే నా పేరు తెలుసుకోవా అనేది ఆ ఉద్దేశంతో మాట్లాడి అదొక పాయింట్ అనేది జనాలతో స్టిక్ అయిన అట్లనే అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్కి దివ్యకి మాధురికి స్టార్టింగ్ రాగానే గొడవ జరిగింది. ఏంటంటే మీరు ఇక్కడికి రండి, మీతో కొంచెం మాట్లాడాలంటే అంటే నేను కూర్చుంటానే మాట్లాడతా, వాళ్ళు నిలబడితే మాట్లాడలేదా, అదొక రూమర్స్. దివ్య నికేతతో కావాలని గొడవ పడ్డ రూమర్స్, తనుజతో గొడవ పడ్డది. తను వచ్చేసి ఫస్ట్ వీక్ మొత్తం ఓవరాల్గా గొడవ ఆ ఉద్దేశంతో గొడవ నడిచింది. ఆ వీక్ నామినేషన్ లేదు కాబట్టి నామినేషన్ చేయాలి, లేకపోతే అదే వీక్ బయటికి వచ్చేదేమో. సో ఆ వీక్లో అయితే గొడవతోనే స్టార్ట్ అయింది. సెకండ్ వీక్ నామినేషన్ అవ్వలేదు. సెకండ్ వీక్ మన నాగార్జున సార్ సండే ఎపిసోడ్లో రాగానే తను కొంచెం క్లాస్ ఇచ్చారు, కొంచెం డిగ్నిటీగా ఉండేది, మీకు నచ్చినట్టు కాకుండా అలా మాట్లాడాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ వీక్ అనేది కొంచెం ఓవరాల్గా నెమ్మదిగా సెకండ్ వీక్ అనేది నెమ్మదిగా జరుపుకుంటూ వచ్చింది. ఆ నెమ్మదిగా జరగానే మళ్ళీ గొడవలు అనేది స్టార్ట్ అయినాయి. ఏ పర్పస్ మీద గొడవలు అయిందంటే సంజయ్తో గొడవని, రీతుతో అయితే అసలు నేనే ఇట్లా ఉంటే జుట్టు పట్టి నేలకిచ్చి గప్ప కొట్టేటోని అనే ఆ ఉద్దేశంతో గొడవైంది. రీతు పర్పస్ మీద గొడవైంది, డిమాండ్ పవన్ మీద గొడవైంది. మన రమ్యని వీళ్ళిద్దరు కూర్చుకొని ఆ కళ్యాణ్ గురించి బిహేవియర్ గురించి, తన ఆర్మీ మ్యాన్ కదా, తన ఆర్మీ మ్యాన్ వచ్చి ఇట్లా అమ్మాయిల మీద ఇట్లా అమ్మాయిల పిచ్చిలకి ఇట్లా చేస్తున్నాడు, ఆ పర్పస్ మీద ఆ పర్పస్ మీద బ్యాడ్ రూమర్స్ అయిపోయింది. ఆయన ఎంత పబ్లిసిటీ ఎంత పొలిటీషియన్ ఉంటే ఒక మనిషి గురించి ఇంత కించపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే కించబట్టి మాట్లాడితే దానికి సమాధానం ఎట్లా చెప్పాలో జనాలు అట్లనే చెప్తారు. ఈ ఉద్దేశంలో దువ్వాడ మాధురి అయితే చాలా వరకు రాంగ్ చేసింది. ఇప్పుడు నెమ్మదిగా ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్ అంటే కొంచెం థర్డ్ వీక్ చదువుకొని వస్తుంది. అంటే ఏమంతా ఎట్లా మాట్లాడాలి, అది ఆర్గ్యూ ఎక్కడ చేయాలి, గొడవ ఎక్కడ పడాలి, పాయింట్ ఎక్కడ చూడి మాట్లాడాలి, సంచాలకు ఎట్లా ఫేర్గా చేయాలి, అన్ఫేర్ ఎట్లా చేయొద్దు, కరెక్ట్ మాట్లాడుకొని చదువుకొని అందరితో కలిసి గొడవ వరకే ఉండి తర్వాత అందరితో కలిసి మెలిసిపోయే టైంకి బర్నీ శంకర్తో కూడా కొంచెం బాండింగ్ పెరిగే టైంకి వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి ఈ వీక్ అయితే మొత్తానికి ఎలిమినేషన్ చేసి పడేశారు. ఈ వీక్లో అయితే దివ్యాల మాధురి ఎలిమినేషన్ చేశారు. నాకైతే ఓవరాల్గా తను కొంచెం పికప్ అందుకునే టైంకి ఎలిమినేషన్ అయిందని నేను అనుకుంటున్నా. తనుజ వచ్చేసి తనకి కావాలని డైమండ్ పవర్ని యూజ్ చేయలే, ఎందుకంటే తన గురించి తెలిసే కదా, తను ఉన్నప్పుడు ప్రతిసారి ఆర్గ్యూ చేసి గొడవ చేస్తుందని తనుజ వచ్చేసి డైమండ్ పవర్ని యూజ్ చేయాలి. ఆ డైమండ్ పవర్ని ఇంకా ఎవరికైనా యూజ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది క్లారిటీగా నెక్స్ట్ వీక్లో అలా కొంచెం నెమ్మదిగా వెళ్తూ తెలుసుకుందాం. అలాగే మన బిగ్ బాస్ మీద ఒక కన్నేసినట్టు మన వీడియో పైన కూడా ఒక కన్నేసి పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.